అవినీతి అపచారాల్ని మీరు చూడరా? మీరు కనపడరా? మీకు కనపడవా అని అడుగుతున్నాను. రూమ్ ఇవ్వాలంటే ఎంత తీసుకుంటున్నారు కొండ మీద? ఇవాళ రిజర్వే అంటే దర్శనం టికెట్ ఆల్రెడీ ఆన్లైన్ లో కొనుక్కున్నోళ్ళు రూమ్ కావాలంటే ఎంత డబ్బులు తీసుకుంటున్నారు? 1500 నుంచి 2000 రూపాయలు నిర్లజ్జగా బరి తెగించి ఆలయ కౌంటర్లో తీసుకుంటున్నారని ఏ భక్తుడిని అడిగినా చెప్తున్నారో చెప్పట్లేదా? కొండ దిగొచ్చిన ప్రతి భక్తుడు చెప్తున్నాడు కదా, అవినీతి పెచ్చు పేరిపోయింది చంద్రబాబు నాయుడు కాలంలో అని చెప్పి. దర్శనానికి టోకెన్లు కొండ కింద నుంచి కొండ మీదకి నడిచి రాకపోయినా సరే నడిచి వచ్చినట్టు బ్రోకర్లు ట్యాగ్ వేయిస్తున్నారా, వేయించట్లేదా? ట్యాగ్ వేయించి వాళ్ళని తీసుకెళ్లి విజిలెన్స్ లోపల కొంతమంది విజిలెన్స్ వాళ్ళు వీళ్ళందరూ కొమ్మక్కై వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు సరాసరి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో తీసుకెళ్లి దర్శనం చేయిస్తున్నారా, చేయించట్లేదా? మనిషికి 6500 రూపాయలు తీసుకుంటున్నారని భక్తులు ఆరోపణ చేస్తున్నారు కిందకొచ్చి. ఎందుకు కంట్రోల్ చేయరు? విజిలెన్స్ ఏమైపోయింది? నిద్రపోతుంది ఎందుకని? భక్తుల్ని ఎవరిని అడగండి, నువ్వు చూసావా? అరే భక్తులు వచ్చి మొత్తం చెప్తున్నారండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు పట్టవా అని అడుగుతున్నాను. ఆఖరికి శ్రీవాణి దర్శనం కావాలన్నా సరే 10,500కు తోడు 2000 రూపాయలు ఇస్తే దొరుకుతుందని అందరూ చెప్తున్నారు, భక్తులందరూ చెప్తున్నారు, ఇల్లొచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు అవినీతి పెచ్చుపేరిపోతుంది? కంట్రోల్ ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం, దేవుడి పేరుతో అసత్యాలని పోగేసి జగన్మోహన్ రెడ్డి గారిని బలి తీసుకుంటాకి ప్రజల్లో రాజకీయంగా మీరు ఎదుర్కోలేక చేయడం తప్పితే. ఇగో శ్రీవాణి ట్రస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ పథకాన్ని స్టార్ట్ చేసిన వాడు, ఈ సంకల్పాన్ని ఎత్తుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీవారి ఆలయం కింద శ్రీవారి టీటీడీ ఏది శ్రీవాణి ట్రస్ట్ కింద మొత్తం 5,263 పనుల్ని 5 ఏళ్లలో మంజూరు చేసిన మాట వాస్తవమా కాదా? శ్రీవాణి ట్రస్ట్ కింద 5,263 ఆలయాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, గుడి నిర్మాణం కానీ, లేకపోతే ఏమన్నా గాలి గోపురాల నిర్మాణం కానీ, లేకపోతే గుళ్ళో ఇంకోటి స్వామివారికి ప్రసాదం చేసేటువంటి వంటశాలలు కానీ, ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఆంధ్ర తెలంగాణలో మొత్తం కలిపి 5,263 పనులు మంజూరు చేయటం వాస్తవమా కాదా? చెప్పలేరా? నోరు రాదా? 664.75 కోట్ల రూపాయలను మంజూరు చేసిన మాట వాస్తవమా కాదా? ఆలయాల నిర్మాణం కోసం, ఆలయాల్లో వివిధ కార్యక్రమాల నిర్మాణం కోసం 664.75 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు కేటాయించిన మాట, మంజూరు చేసిన మాట వాస్తవమా కాదా? చెప్పలేరా? నోళ్లు రావా? నేను చెప్తున్నా కదా, తప్పో ఒప్పో చెప్పండి. నేను చెప్పింది రామతీర్థం ఆలయ పునర్నిర్మాణం 2021 డిసెంబర్ 3న శంకుస్థాపన చేశారు. 123 రోజుల్లో నిర్మాణం 3 కోట్ల రూపాయలతో చేశారు. అంతర్వేది రథం 2020 సెప్టెంబర్ 6వ తారీఖున తెల్లవారుజామున కళంకం జరిగితే 5 మాసాల్లో 5 నెలల 2 వారాల్లో రథాన్ని పునర్నిర్మాణం చేసి 2021 ఫిబ్రవరి 19 రథసప్తమి రోజున స్వామివారికి దాన్ని ఊరేగింపుకి అంకితం చేశారా, చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు వెళ్ళారు కదా దాన్ని అంకితం చేయటానికి. అంతర్వేదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రథాన్ని స్వామివారికి అంకితం చేసినటువంటి సందర్భం అది కాదా? ఆయన మాట్లాడతారు, నేను సీఎం అయ్యాక నా 2వ సంతకం టీటీడీ ఈవో శ్యామలరావుని నియమించే పత్రంపై చేశాను. ఇది నా నిబద్ధత, దేవుడి పట్ల నాకు అంకిత భావం, నా మతం పట్ల, నా హిందూ తత్వం పట్ల నాకు
అంకిత భావం అని చెప్పని సొల్లు కబుర్లు చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను నారా చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నిస్తాను. చంద్రబాబు నాయుడు గారు, మీ రెండవ సంతకం అంటే తొలి సంతకం పెన్షన్ లేదో చెప్తున్నట్టున్నారు. మీ రెండవ సంతకం అయినటువంటి ఈవో శ్యామలరావు ఎక్కడున్నాడు? ఏడి? తిరుపతిలో కనపట్టలేదే. నేను మొన్న కూడా వెళ్ళే దర్శనానికి, శ్యామలరావు గారు కనపడలేదే. ఏమయ్యాడు శ్యామలరావు గారు? కనపడతలేదు ఎందుకని? అంటే మన అవసరాలు అయిపోయినాయా లేదా? చెప్పండి. తిరుమల నుంచి ఒక్క తన్ను ఎందుకు తన్నారు? తిరుమల కొండ మేంచి ఈవో శ్యామలరావు నా రెండో సంతకం అన్న శ్యామలరావు గారిని ఒక్క తన్ను ఎందుకు తన్నారు? తంతే జీఐడీలో వచ్చి పడ్డాడు కదా. జీఐడీ అంటే ఏంటి? పనిష్మెంట్ పోస్టా లేకపోతే అపప్రాధాన్యతమైనటువంటి కదా. అపప్రాధాన్యతతో కూడినటువంటి అనేది ఐఏఎస్ అందరూ మాట్లాడుకుంటారు కదా. పనిష్మెంట్ పోస్ట్ అనుకుంటారు కదా. మరి ఆ జీఏడి తిరుమలలో తంతే జీఏడీలో ఎందుకు వచ్చి పడ్డాడు? మనం చెప్పిన డైరీల దగ్గర నెయ్యి కొంటలేదా? అతను ఇష్టం వచ్చినట్టు కొంటున్నాడా? చెప్పండి సార్ చంద్రబాబు నాయుడు గారు. మీకు టునాయ్ కంపెనీగా ఉన్నటువంటి మీ దొంగ కంపెనీ అయినా ఇందాపూర్కి ఏమైనా అడ్డు చెబుతున్నాడా? ఇందాపూర్ డైరీకి ఎందుకు తన్నారు తిరుమల నుంచి? నా రెండో సంతకం, నా నిబద్ధత, నా సంకల్పం ఈవో శ్యామలరావు ఫైలు సంతకం పెట్టా అన్నారు కదా. ఏడి ఈవో శ్యామలరావు? ఎందుకు తన్నారు? లేకపోతే కొండ మీద ఉన్న స్థలాలు ఎవరికైనా దారాదత్తం చేయమంటే చేయను అంటున్నాడా? ఎందుకు చెప్పగలరా? చెప్పరా ఈ సమాజానికి చెప్పొద్దు. మన మతానికి చెప్పండి, హిందూ మతానికి, హిందువులకి చెప్పండి. రెండవ సంతకం మీ సంకల్పం, మీ భక్తి, మీ దేవుడి పట్ల కమిట్మెంట్, దేవుడి కంటే కూడా మతం పట్ల మీ కమిట్మెంట్, మీ రెండో సంతకం శ్యామలరావుని ఎందుకు తన్నారు? శ్యామలరావు గారిని వేసా అన్నారు. ఆయన జూన్లో వేశారు. ఆయన్ని జూలైలో 6వ తారీఖున ఒక 4 శాంపిల్ తీశాడు. జూలై 12వ తారీఖున ఒక 4 శాంపిల్స్ తీశాడు. జూలై 16వ తారీఖున 6వ తారీఖు తీసిన శాంపిల్స్ రిపోర్ట్ వచ్చింది. జూలై 12వ తారీఖు తీసి జూలై 23వ తారీఖు వచ్చినాయి. ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు 16వ తారీఖు ఒక రిపోర్ట్ వచ్చింది, 23వ తారీఖు ఒక రిపోర్ట్ వచ్చింది. అవునా కాదా? అంతే కదా. వెంటనే ఏం చేశారు? జూలై 23వ తారీఖు వచ్చిన తర్వాత జూలై 25వ తారీఖున ట్యాంకర్ని వెనక్కి పంపించారు. కదా. వెనక్కి పంపిస్తే ఎక్కడికి వెళ్ళినాయి?